శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మం గారి జ్ఞానం ప్రకారం కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో అనుకోని 10 గుండె పగిలే నిజాలు తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియో కనిపిస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితులను మిస్ కాకుండా చూడండి. మరి ఈ రోజు మన వీడియోలో కుంభరాశి వారికి సంబంధించినటువంటి మీకే తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు రీచ్ అవ్వాలి అనేలాగా ఉంటే ఖచ్చితంగా వీడియోలు లైక్ చేసి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఇక టైప్ చేసి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది మరియు సపోర్టివ్ గా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వారిని, ఇక 1, 2, 3, 4 పాదాలు వారు కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. కుంభరాశి యొక్క చిహ్నం ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి ఒక పోట్ లాగా ఉంటుంది, అంటే ఒక యొక్క కుండలాగా ఉంటుంది. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. రాశి వారి జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారు ఎక్కువగా సౌందర్యంపై ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు అలాంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వస్త్రధారణలు కూడా తమ అభిరుచికి తగ్గట్లుగా మాత్రమే వ్యవహరిస్తూ ఉంటారు కుంభరాశి వారు. ఇలాంటి విషయంలో ఎవరైనా సరే సలహాలు, సూచనలు ఇచ్చినా వాటిని ఏ మాత్రం పట్టించుకోరు. వీరి వస్త్రధారణలు చూసి చాలా మంది వీరిని అనుసరించడం జరుగుతుంది. వీరికి మానసిక ప్రశాంతత అయితే తప్పుగా ఉంటుందని చెప్పాలి. ఇక కుంభరాశి వారికి చెందిన వారు ఆర్థికంగా పుష్టిగా ఉంటారు. దీనికి కారణం ఇక వారు ఎవరి మాటలను పట్టించుకోరు. మానసికంగా కుంగిపోయే అవకాశమే లేకుండా వీరు ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. వీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా సరే పని నెరవేర్చుకుంటారు. వీరి బుద్ధి కోసమైతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను, ప్రముఖులుగాను లేక మునిగా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఈ రాశి వారి మీద ఇక గ్రహ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. రాజకీయ నేతలుగా ఎదగడం వల్ల వీరిపై ప్రజలలో ఎక్కడా లేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి అసలు సంశయించరు. ఈ రాశి వారు ప్రేమ పిపాసులుగా, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు జీవితంలో ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు. ఇక అదే వారికి శాపంగా కూడా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. కుంభరాశి వారు వారి ప్రేమలో విఫలమవుతారు. చివరి వరకు వచ్చి ఇక ఆ ప్రేమలో విఫలం చెంది ఇక ఆర్థికంగా, మానసికంగా ఎంతో కృషించిపోతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రాజకీయాల్లో ఇక చాలా లైఫ్ ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారు ఇక ప్రేమలో విఫలమైనప్పటికీ ప్రేమ పెళ్లిలో ఇక సఫలమవుతారు. అంతేకాదు వీరి యొక్క భాగస్వామితో ఎంతో అనుకూలంగా, అలాగే వీరు చెప్పినట్టుగా ఆ భాగస్వామి వింటూ ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండే అవకాశాలైతే ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి ఇక కుంభరాశి వారికి బాగుండడం వల్ల ఎక్కువ మందిపై వీరిపై ఆధారపడుతూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు లాటరీల్లో పాల్గొనడం ఒక హాబీ అని చెప్పాలి. సవాళ్లుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని కూడా స్వీకరిస్తారు కూడా. వీరిని ఒక హాబీగానే ఉంటుంది. కుంభరాశి వారికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసరమైన సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలను చేరుకుంటారు. సిమెంటు, ఇనుము ఇలాంటి కన్నీటి సంబంధించిన పరిశ్రమలో ఇక కుంభరాశి వారు ఎంతగానో రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన ఏదైనా వ్యాపారంలో కూడా వీరు అత్యధిక లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా భారీ లాభాల వాటిలో పయనిస్తారని చెప్పవచ్చు. కుంభరాశి వారికి చెందిన వారు స్వేచ్ఛ ప్రియులుగాను, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగాను ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారు. స్వార్థపరులు అయ్యి ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే మాత్రం పనులు అర్ధాంతంగా వదిలిపెట్టి ఇక వాళ్ళ పంతం, అలాగే వాళ్ళ అంతం చూసే వరకు వీళ్ళు ఇక సహనాన్ని కోల్పోతారు.
ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి ఎంతో వినయం విధేయతతో కలిగి ఉంటారు. ఒకానొక సమయంలో ఇక వీరికి ఎలాంటి కోపతాపాలు వచ్చినప్పటికీ ఇక మనసులో ఉంచుకోకుండా వారి దగ్గరలో ఉన్న వారికో లేదా ఎవరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. అంతేకాదు ఈ రాశి వారి యొక్క ఇక భాగస్వామి ఇంకా భారీ అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడు మనసులో అనుమానం కలుగుతూనే ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వారికి చెందిన వారు ఇంజనీరింగ్, వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాల్లో స్థిరపడే అవకాశాలున్నాయి. ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధించిన సాంకేతిక రంగాల్లో తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారని ప్రత్యేకంగా చెప్పవచ్చు. దీంతో మీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి. వారు ఏదైనా ఆశిస్తే చాలు యావత్ కుటుంబం అంతా తూచా తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత ఇక క్రమశిక్షణ అలాగే ఇక ఎంతో ఇక వినయంతో ఉండే వారిని కుంభరాశులుగా భావించడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. వీరిపై ఇక వీరు సంపాదిస్తున్నారని నరఘోష, నరదృష్టి వంటివి ఇక వీరిపై చాలా వరకు ఉంటుంది. వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఇక ప్రముఖ ఇక అభయాంజనేయ స్వామి యొక్క ఫోటోని గాని ఏదైనా ఇక ఫ్రేమ్ ని గాని తీసుకొచ్చి మీ యొక్క సింహద్వారానికి ఎదురుగా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు నరఘోష, నరదృష్టి వంటి ఇక ప్రభావాల నుండి బయటపడవచ్చు. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అవి చిన్నవి అని భావించకుండా ప్రతి విషయాన్ని చాలా కీలకంగా వివరించండి. లేని ఎడల ఆ చిన్న విషయాలే మీకు పెద్దవిగా మారి ఇక చివరకు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకు కిడ్నీ, హృద్రోగ సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఏదైనా అనిపించినా, ఏదైనా అసౌకర్యంగా అనిపించినా సరే వెంటనే మీరు దగ్గరలోని వైద్యశాలకు వెళ్లి చెక్ చేయించుకోండి. కుంభరాశి వారు ఇక చూసుకున్నట్లయితే వీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించే వరకు నిద్రపోరు. అయితే వీరికి దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి ఇక ప్రతి శనివారం అంటే 7 శనివారాల పాటు దీపారాధన చేసి దండం పెట్టుకొని దగ్గరలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఏదైనా చిన్న దాన ధర్మాలు, నల్ల నువ్వులు ఇలాంటివి దానం చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు అనేవి దక్కొచ్చని చెప్పవచ్చు. ప్రతిరోజు ఏదైనా సమయం దొరికినప్పుడు గాయత్రి మంత్రాన్ని చదివినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి చూడొచ్చు అనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు ఇక ఈ రాశి చక్రంలో 11వ రాశి కావడంతో ఎక్కడ ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్. ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి బ్రహ్మం గారి జ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఎలాంటి ఇక ఉండబోతుంది, వాళ్ళకి 10 గుండె పగిలే నిజాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మీ కుటుంబ సభ్యుల్లో గాని మీ స్నేహితుల్లో గాని ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మాకు సపోర్టివ్ గానే ఇక మీకు రీచ్ అవుతుందనేది మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343.